మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఒకసారి నువ్వు తప్పుడు అడుగు వేసిన తర్వాత నీ జీవితాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి వీలు పడతా? ఒకసారి పొరపాటు జీవితం జీవించేసిన తర్వాత మరలా నా జీవితాన్ని నేను ఈ టీవీ మార్చినట్టు మార్చేస్తాననుకోవడానికి వీలు పడతా? వీలు పడదు. జీవితం చాలా విలువైంది, దాన్ని చాలా కేరింగ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి ఏడుస్తుంది, కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఆ ఇద్దరు బిడ్డలు, ఆడబిడ్డలతో వాడితో తన్నులు తింటూ బాధలు పడుతూ ఇబ్బందికరమైన జీవితం జీవించింది. పెళ్లి విషయంలో నువ్వు ఎటువంటి పొరపాటు చేసినా దానికి క్రయం చెల్లించక తప్పదు. ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో కాకపోవచ్చు, మరో యాంగిల్లో ఉండొచ్చు నీకు సమస్య. నేను చెప్పినట్టు కాకపోవచ్చు, మరొక రకంగా ఉండొచ్చు, కానీ సమస్య అనేది మాత్రం నువ్వు ఎదుర్కోక తప్పదు. దాన్ని నువ్వు మార్చలేవు, దాన్ని ఇంకో రకంగా నువ్వు చెయ్యలేవు. అందుకే నిన్ను ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. వాళ్ళు నీ కోసం ఎంతో చేశారు. వాళ్ళు నిన్ను 2 నెలలు ప్రేమించి చేసింది కాదు ఇదంతా. వాళ్ళు 2 రోజులు ప్రేమించి చేసింది కాదు. నువ్వు అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, నా బిడ్డ నాకు ముద్దు అనుకుని నిన్ను పెంచుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన నీ తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే విలువైనది, శ్రేష్టమైనది. ఆ తల్లిదండ్రుల ప్రేమను కూడా చూపించగలిగిన ప్రేమ, ఆ తల్లిదండ్రుల ప్రేమకు మించిన ప్రేమ కలువరి సిలువలో యేసు ప్రభు మనపై చూపించిన ప్రేమ. ఇలాంటి ప్రేమలు 2 వదిలేసి నువ్వేదో ప్రేమ వెనకాల పరిగెడితే నష్టం తప్పదు. దేవుడు అన్నాడు, నీవు నడువవలసిన త్రోవను నేను నీకు తెలియచేస్తాను. ఫస్ట్, పెళ్లి విషయంలో ఎవరు కూడా తొందరపాటు తత్వాన్ని, తొందరపాటు లక్షణాన్ని కలిగి ఉండకూడదు. సెకండ్ చెప్తాను, చాలా మందికి పెళ్ళైన, అది ఎంగేజ్మెంట్, అది అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, కానీ చాలా మంది జీవితాల్లో చేసే పెద్ద పెద్ద పొరపాట్లు ఏంటి తెలుసండి? విడాకులు. ఆప్షన్ ఉండకూడదంట ఎవరికైనా సరే. చదువుకునేవాడికి చదువుకోకపోతే నాకు ఇంకొక ఆప్షన్ లేదు అని ఉంటేనే అంట వాడి చదువు బాగుంటుందంట. చదువుకోవడానికి ఇంకొక ఆప్షన్ పక్కన పెట్టకూడదు మనం. చదువుకునేవాడికి, ఒరే చదువు కాకపోతే ఏమందరా, పెయింట్లు వేసుకుని నాతో పాటు పెయింట్లు వేసుకుంటే నీకు ముందలు రావా అన్నామంటే అటు బతుకు అయిపోయినట్టే. వాడికి సెకండ్ ఆప్షన్ ఉండకూడదంట. ఉండకూడదు, పెళ్ళికి కూడా సెకండ్ ఆప్షన్ ఉండకూడదు. అనకూడదా? పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, విడాకులు అనేది సెకండ్ ఆప్షన్ మీకు లేదు. ఏం లేదు? ఉందా సెకండ్ ఆప్షను? ఉందా అండి? విడాకులు ఉందా?
విడాకులు అనే సెకండ్ ఆప్షన్ లేదు నీకు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? అలా అయిపోయిన వాళ్ళని వెళ్ళి అడగండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ బాధ ఏంటో మీకు తెలీదు, వాళ్ళ కష్టం ఏంటో మీకు తెలీదు. ఆ విడాకులు ఇచ్చేసండి, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బైబిల్ ఏమంటో తెలుసా? నువ్వు అలా విడాకులు ఇస్తే నీ పిల్లలు అపవిత్రులు అయిపోతారంట. అసలు ఎంతసేపు అండి విడాకులు ఇవ్వడం? ఒకసారి విడాకులు ఇచ్చావు అనుకోండి, మళ్ళీ కూడా విడాకులు ఇవ్వాలంటే కదా. అడెవడో అమెరికాలో ఉన్నంట 6 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. ఏంది 6? ఓ పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇచ్చాడు. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇచ్చాడు. ఏదో పెద్ద పోస్టులోనే ఉన్నాడు అతను. ఇప్పుడు వీడికేమో ఎన్ని ఏళ్ళు అంటే 60 ఏళ్ళు ఎన్నో ఉంటాయి. ఆడిప్పుడు 40 ఏళ్ళ అమ్మాయిని ఎంతో పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి క్యూన్లాగా ఉంది. ఈయన్ని పెళ్లి చేసుకుంది ఏంటి? వీడి దగ్గర ఉన్న డబ్బు అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళంతా వ్యభిచార గుంపు. వాళ్ళు ఏ గుంపు? బజారోళ్ళలో. ఆ బజారోళ్ళకి బజారు పద్ధతులు ఉంటాయి. ఆ బజారు తను నువ్వు నేను ఎక్కడ చేస్తావు? రోడ్లు ఎక్కుతావా? ఫేస్బుక్లో పెడతావా? వీడియోలు పెడతావా? నన్ను ఇలా చేసాడు అలా చేసాడు అని వీడియోలు పెట్టగలవా మనం? ఆ బజార్తనం మనం చేయగలవా? సెకండ్ ఆప్షన్ లేదు పెళ్లికి. ఒకసారి నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ జీవితం అలా ఉండవలసిందే. ఒక అమ్మాయికి నేను అది చెప్పాను, అమ్మ నువ్వు విడాకులు, నువ్వు నాకు అక్కర్లేదు ఆ లైఫ్ అంటున్నావు, నాకు అక్కర్లేదు ఆ భర్త అంటున్నావు, అయితే విడిపోతే. కానీ నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నీకు పెళ్లి చేస్తారేమో అని. పొర్రపాటును కూడా చేయరు. నువ్వు అలా ఉండంతే. మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానన్నావు అనుకో, ఎవరు ఒప్పుకోం, మేము అభ్యంతరపరుస్తాం, ఆటంకం పెడతాం. నువ్వు చెయ్యం అలాగా. సెకండ్ ఆప్షన్ ఇవ్వలా. ఎందుకో కూడా చెప్తాను. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఒక కుటుంబం ఉండేది. వీడు మాకు తెలిసిన వాళ్ళందరిలో అందగాడు. వీడు మహా అందగాడు. వాళ్ళ చెల్లి ఉండేది. ఆ చెల్లి కూడా చాలా అందగత్తి. మొత్తానికి వీళ్ళు ఎందుకు వదిలేశారో తెలియదు, కానీ భర్తను వదిలేసి విడిగా ఉంటుంది. విడిగా ఉండడం అంటే ఎందుకు వదిలేసి? గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు. సరే వీడు నాతో ఏం చెప్తూ ఉండేవాడంటే, రే మీ నాన్నగారు ఏంట్రా మీ ఇంటికాడ ఉండరు అని అడిగితే, ఆయన వేరే ఉద్యోగం రా, ఆయనది వేరే ఉద్యోగం, ఆయన ఉద్యోగం చేసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన సహజంగా మగవాళ్ళు ఎప్పుడప్పుడు ఇంటికి వస్తారు? పురుషులు ఎప్పుడు వస్తారు ఇంటికి? సాయంత్రం పనంతా పూర్తి చేసుకుని సాయంత్రం వచ్చి కాళ్ళు కడుక్కొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ లోపలికి పోతారు. సంపేత్తనం వచ్చి రాగానే ఈ దగ్గర భుగాలు పెట్టేస్తారు, రాగానే టీ పొడి అంటావు, రాపోనే ఇడ్లీ పిండి అంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు కదా సునీల్. ఎవరైనా అక్కడికి అంత సాత్వికంగా ఉన్న మా దావీదు కూడా తిడతా ఉంటాడు. చంపేత్తనం పట్టుకుంది, ఇప్పుడే వచ్చాను అంటాడంట. మా శైలు అంటాడంట, తిడతా ఉంటాడు కదా ఆత్మానం తిట్టలే. ఎప్పుడైనా అంటాడా? ఇక యోసేపు అయితే చెప్పట్లేదంట. అసలు నాకు నేను పడుకున్నది ఫోన్ చేసి పడుకున్న తర్వాత, కానీ నువ్వేం ఫోన్ చేసి పడుకున్న తర్వాత తినకేం చెప్పింది అంటే సహజం. అంటే పొద్దున్న నుంచి పని చేసి వచ్చి ఇంకా రాగానే వచ్చిన తర్వాత, ఏమండే చెప్పాను కదండి పొద్దున్న టీ పోవడం కట్ట తెమ్మని చంపేస్తాను కట్ట గట్ట. నేను 10 అయింది, ఇప్పుడు కట్టలు కొనుక్కుని వస్తాయి, అక్కడ కొట్లు ఉంటాయా, రేపు పొద్దున్న తెత్తాలంటే రేపు పొద్దున్న టీ ఎలా తాగుతారు, టీ లేదు ఈ సందర్భం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో ఏసేపు సునీల్, ఎప్పుడు వెళ్తాను మళ్ళీ పొద్దున్న లేగుతాడు, నడిపించు నావా అనుకుంటా బండి వేసుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మధ్యాహ్నం టెన్షన్గా 1 గంట అయ్యేసరికి వేడి అన్నం పెడుతుంది కృపమ్మ, శుభ్రంగా వచ్చి పోయించారు. కానీ వీళ్ళది అలా ఉండేది కాదు.
ఈడు మధ్యాహ్నం 4 గంటలకో 3 గంటలకో వచ్చేవాడు ఇంటికి. ఓ 7 గంటల దాకా ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. అప్పుడు నేను అడిగాను, రే మీ నాన్న ఏంట్రా ఇంటికాడ ఉన్నాడా, మీ నాన్న ఏంట్రా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళావు అంటే అడిగినవాడు, రే మన ఆంధ్ర ఎక్కడ పెద్ద ఉద్యోగంరా. సరే అని చెప్పి మేము అది నమ్మేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే, పిల్లల పండగని ఏదో ఉంటుంది హిందువుల్లో. ఆ పండగకి ఏం చేస్తారంటే, పిల్లలందరినీ చుట్టుపక్కల పిల్లలందరినీ కేకేసి వాళ్ళకి ఏయో ఇచ్చి, వాళ్ళు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్ అలాంటివి ఇచ్చి, ఆ పిల్లల చేతిలో 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి, లేకపోతే ₹1 పెట్టి వాళ్ళు కలిగి ఉన్నది కాళ్ళకి దండం పెడతారు. అదేదో పూజ, మొత్తం సంథింగ్ ఆవిడ చేస్తుంది ఆ పూజ. ఆ పూజ చేసింది, మేము మమ్మల్ని అందరినీ కేకేసింది. అప్పుడే ఇంటికి వెళ్ళాం లోపలికి. అప్పటిదాకా ఎప్పుడు లోపలికి వెళ్ళింది తెలియదు. పెద్ద మాంసం, పెద్ద వీరువ, చాలా హంగుగా చాలా చక్కగా ఉంది ఇల్లు. వెళ్తే ఆవిడ ఏం చేసిందంటే, ఎవరే ఈ ఫోటోలు చూడండి అని చెప్పి ఫోటోలు ఇచ్చింది. ఫోటోలు చూస్తుంటే ఆ ఫోటోలు ఒక ఆయన కనబడుతున్నాడు. నేను చూసి, ఒరే ఎవరు అయినా అంటే, ఆడు 7 మొగం పెట్టాడు. తిప్పుతుంటే అన్ని అతని ఫోటోలే. సరే మేము అక్కడ పెట్టేసాం. ఆ తర్వాత వాడు సాయంత్రం నాతో చెప్తున్నాడు అనమాట, ఒరే మా నాన్న మా అమ్మ విడిపోయారా. మరి అతను ఎవరో ఏమో, ఎవరో తెలియదురా, ఇంటికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ తిడతారా. అతను వచ్చినప్పుడు మా అమ్మ ఆడుకుంటా వెళ్ళిపోండి అని ₹2 ఇస్తుందిరా. నిజంగా అండి. ఇక అక్కడి నుంచి అప్పుడు దాకా వాడు లోపల ఎలా బిగబెట్టుకున్నాడో తెలియదు, కానీ అక్కడి నుంచి వాడు ఏడుస్తూ ఉండేవాడండి, భయంకరంగా ఏడుస్తూ ఉండేవాడు. వీడు ఒక్కసారి తెల్లవారేటప్పుడు వస్తాడంట, 4 గంటలకు 3 గంటలకి. ఇలా ఇద్దరిని బయట పడుకోబెచ్చేదంట. ఎంత కర్మ అండి. పిల్లల్ని బయట పడుకోబెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఆమెకు ఆ స్థితి వచ్చింది? బిడాకులు ఇచ్చేసాం ఏమైపోయిందిరా అనుకుంటే నష్టపోయింది ఎవరో? పిల్లలు నష్టపోతారండి, పిల్లలు నష్టపోతారండి. ఆ విడాకులు ఇస్తే తప్పే ఉందండి, తడాకులు ఇస్తే తప్పే ఉంది అంటున్నారు, తప్పేం లేదు. కానీ పిల్లల పరిస్థితి ఏంటి? బైబిల్ ఊరికనే చెప్పలా, నీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు బిడ్డ. మోషే పరిత్యాగ పత్రిక ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? నీ హృదయ కాఠిన్యమును బట్టి ఇమ్మన్నాడు. కానీ అలా చేస్తే నీ పిల్లలు అన్యాయం అయిపోతారు, దిక్కులేని వాళ్ళు అయిపోతారు రా. నీ పిల్లలు వాళ్ళకి లైఫ్ ఉండదురా, లైఫ్ ఉండదురా నీ వల్ల. ఏమని చెప్తారు? సరే చెప్తారు, వాళ్ళ మా నాన్న విడాకులు ఇచ్చాడు వెళ్ళిపోయాడు అని చెప్తారు. చెప్పడానికి మధ్యలో ఇంకొక ఆప్షన్ ఇంకొకటి దూరాడో, ఈమెను అడిగే దిక్కెవడున్నాడో, ఈమెను అడిగే దిక్కెవడున్నాడో ఎవడో లేడు. కాబట్టి సాగుతుంది జీవితం, అనికిమాలిన జీవితం. వయసులో ఉన్న అమ్మాయిని విడాకులు ఇచ్చేసానని పెద్ద పెద్ద మాటలు చెప్తే నువ్వు, ఆ అమ్మాయి తర్వాత జీవితం ఎలా ఉంటుంది? తన పిల్లలు ఎదుట తన బతుకు ఎలా ఉంటుంది? అసలు చంటి పిల్లల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఒక 6-7 సంవత్సరాల వాడి బతుకేంటి? ఆడి తన ఫ్రెండ్స్ దగ్గర ఎలా బతుకుతాడు? తన జీవితం ఏంటి? తన నడకేంటి? తన ఆలోచన ఏమైపోద్ది జీవితం? ఇక్కడున్న వాళ్ళు బోల్డ్ సాలిచ్చేయాలి విడాకులు, పరిస్థితులకి బోల్డ్ సాలిచ్చేయాలి విడాకులు. ఎందుకు బతుకుతున్నారు తెలుసండి? మనం గనక పొరపాటు చేస్తే, అంటే పొరపాటు ఏంటంటే వద్దనుకు వివాహాన్ని గనక రద్దు చేసుకుంటే, రద్దుకి నేను నాశనం అవను, నా పిల్లల 2 జీవితం, నా పిల్లల 3 జీవితం నాశనం అయిపోతాయి. నేను పొరపాటును కూడా తప్పు. నాది కొంచెం సెన్సిటివ్ మైండ్. మీరు మా వాళ్ళని కూడా అడగండి, నేను చిన్నప్పుడు ఎప్పుడు అల్లరి చేయను. మా వాళ్ళని అడగండి, నేను ఎప్పుడు అల్లరి చేయలే. అల్లరి, కేకలు, గొడవలు ఇవే ఉండవు నాకు. ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా చూసే అలవాటు నాకు ప్రభు ఇచ్చాడు. అంటే ఇవన్నీ చెప్పడానికేమో, అల్లరి చేసినట్టు, ఆ గోళ్ళు ఈ గోళ్ళు ఎక్కినట్టు, నాకు అలా ఎక్కేవాళ్ళైనా అలా చేసేవాళ్ళైనా ఇష్టం ఉండేది కాదు.
ఏదో ఆట ఆడేమంతే, ఏదైనా ఆట ఆడేమంతే. అది మా స్థాయిలో, మా పరిధిలోనే. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సున్నితంగా వాడు అక్కడి నుంచి ఏడుస్తూ ఉండేవాడండి. ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడు నా దగ్గర. అరే అని చంపేయాలని అందరం మా ఇంటి పక్కలుంటే ఎరా వాడు చాలా బాధపడిపోయాడండి, చాలా బాధపడిపోయాడండి. అక్కడ చూస్తే జాలిసిపోయేది. ఎంత దారుణం అండి. ఈ పాపానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి వివాహమైన తర్వాత తన భార్యను విడనాడితే ఆమెను వ్యభిచారిణిగా చేసిన వాడు అవునని రాసుంటే నాకు అర్థం కాలేదు బైబిల్లో. ఇదేంటిది, వాడు వదిలేశాడంటే ఈమె వ్యభిచారం అయితే ఆ పాపం నీదవుతుంది అంటున్నాడు ఏంటి పౌలు గారు? ఈ హేతువుకి, ఈ విడాకులకి కొన్ని ఉన్నాయి, న్యాయపరమైన కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకవేళ మనిషి విడిపోతాడు, కానీ నేను దానికి కాదని అన్నాం. అలా విడిపోయిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను. కానీ పుత్రురాలైన నీ భార్యను వదిలేస్తే నీ పిల్లల జీవితం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. యవ్వనస్తురాలైన ఒక వ్యక్తి యొక్క భార్య విడవబడితే ఆ అమ్మాయి జీవితం ఏంటి? ఆమెను చూసేవాడు ఎలా చూస్తాడు? ఏమని కేకెత్తాడండి? భర్త పక్కన ఉన్నాడు అనుకోండి, ఏమని కేకెత్తాడు? పక్కన ఏమని చేరుతుంది? గారు అని చేరుతుంది. భర్త పక్కన లేదనుకోండి, ఏమని కేకెత్తాడు? ఏం కేకెత్తాడు? మీకు తెలీదా? ఏకవచనంలో పిలవరా? ఏకవచనంలో ఎందుకు పిలుస్తున్నాడు? అది చనువు ఎక్కువైంది. అదే భర్త ఉన్నప్పుడు పిలవమని చూస్తాను నేను. వాడు దగ్గరోడైనా ఉండాలి, సొంత మనిషి అయినా ఉండాలి. కానీ బయటోడు పొర్రపాటును కూడా ఏకవచనంలో తన భర్త పక్కన ఉండగా పిలవడానికి ధైర్యం చేయడు. వాళ్ళ దగ్గరోడైనా ఉండాలి, సొంత మనిషి అయినా ఉండాలి. బయటోడు ఎవరన్నా ఆమె ఎవరైనా సరే అంత పేరెట్టి పిలుతాడా? మా చెల్లి అంటాడు, అమ్మా అక్కయ్య గారు అంటాడు. పక్కన భర్త ఉన్నాడో నువ్వు ఆమెను వదిలేసి అపవిత్రురాలను చేసావు. ప్రతి వాడి దృష్టి ఆమె మీద పడేటట్టు చేసావు. ప్రతి వాడి యొక్క నడక చూసి ఈమెను నాకు ఎవరు లేరు కాబట్టి ఈమె నేను లోబరుచుకోవచ్చు, డబ్బులు ఇచ్చావు, లేకపోతే మరోటో అనుకునే స్థట్లు నువ్వు చేసింది నువ్వు కాదా? నువ్వేమో ఇంకో పెళ్లి చేసుకుని వెచ్చలవిడి బతుకుతున్నావు. ఆవిడ ఒకవేళ ఇలా కాదనుకుంటే నేను ఇంకోటి పెళ్లి చేసుకుంటాను. ఆవిడ బతికితే మధ్యలో ఉన్న పిల్లోడి పరిస్థితి ఏంటి? కొడుకు పరిస్థితి ఏంటి? కూతురు పరిస్థితి ఏంటి? ఇలా రాకూడదనే కదా చాలా మంది నడుం కట్టుకున్నారు. ఇలా జరగకూడదని నా పిల్లల భవిష్యత్, పోనీలే నా జీవితం ఏదో అయింది, నా పిల్లలకు మాత్రం ఈ దుస్థితి రాకూడదనే కదా మగుడు మంచోడు కాకపోయినా, కొట్టేవాడైనా, తిట్టేవాడైనా, బాధ పెట్టేవాడైనా, రూపాయి తెచ్చేవాడు కాకపోయినా ఎందుకు నడుం కట్టుకొని మీలో కొందరు జీవించారో? మేము ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, మా పిల్లలకు మాత్రం ఈ కష్టము రాకూడదు. నేను గనక కుటుంబాన్ని వదిలితే కుక్కలు చింపిన విస్తరైపోద్ది కుటుంబం. నేను గనక నా పిల్లల్ని అంటి పెట్టుకోకపోతే నా కుటుంబం నాశనం అయిపోద్ది. ఈ భర్త ఎంత భ్రష్టుడైనా, ఈ భర్త ఎంత దౌర్భాగ్యుడైనా సరే, నేను గనక కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా లేకపోతే నా కుటుంబం నాశనం అయిపోద్దని కాదా? ఆ ఇళ్ళంతా చక్కగా ఎన్ని కొట్టినా తిట్టినా కాపురం చేసింది. ఆమెను ఏమంటారండి? పతివ్రత అంటారండి. ఆ పతివ్రతను కూడా నువ్వు విడాకులు ఎత్తితే గనక ఆమె బ్రతుకు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మన జీవితం ఏమవుతుంది, వాళ్ళ జీవితం ఏమవుతుంది? పెళ్లి విషయంలో తొందరపాటు ఎప్పుడూ ఉండకూడదు. ఫస్ట్ దాని గురించి వివరణ మీకు చెప్పాను. ఒకవేళ వినకపోతే మళ్ళీ వినండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు చేసుకున్న అమ్మాయిని విడిచిపెట్టాలి అన్న ఆలోచన నీ బ్రతుకులో ఎప్పుడు రాకూడదు. సెకండ్ ఆప్షన్ లేదు. చెప్పండి, ఉందా? నువ్వెప్పుడు నీ భార్యను విడిచిపెట్టాలని కల్లో కూడా అనుకోకూడదు. నా భర్తను విడిచిపోయి ఏమవుద్దిలే నేను ఉద్యోగం చేసుకుని బతుకుతానని పొరపాటును కూడా నువ్వు అనుకోకూడదు. ఏమవుద్దిలే గడిచిపోద్దులే అని ఏమనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమైపోయినా సరే నువ్వు నాతో ఉండాల్సిందే, నేను నీతో ఉండాల్సిందే.
దాంట్లో ఎటువంటి రెండోది లేదని చెప్పండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలందరినీ మార్చిన స్వభావం, దేవుడు మనందరికీ మార్పు చెందిన హృదయం ఇచ్చాడు గనక ఈ జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్లుగా, దేవుడికి అనుకూలమైనట్లుగా చేయించాలి. రిజల్ట్ తర్వాత మీరు చూస్తారు, దాని రిజల్ట్ మీరే చూస్తారు, దీని రిజల్ట్ కూడా మీరే చూస్తారు. సామెతల కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మీరేం తీయక్కలేదు, మీకు తెలుసున్నదే. దుష్టుని ఆలోచన చొప్పున ఒక అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దాని రిజల్ట్ ఏంటో చూశారు. ఏంటి రిజల్ట్? నువ్వు చేసేదంతా సఫలం అవుతుంది. ఆమేన్. నువ్వు ఏం చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు ఏం చేసినా సఫలం అవుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు నీవు అనుసరించి నడుచుకునే యెడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను, అందరికంటే నిన్ను గొప్పగా ఉంచుతాను. రిజల్ట్ నువ్వు చూస్తావు. నువ్వు నా మాట వింటే రిజల్ట్ చూస్తావు. నువ్వు నా మాట వినకపోతే నష్టపోతావు. నువ్వు నా మాట వినాలి. ఒక అన్యుడు కాదు మనకు మాదిరి, ఒక దేవుడు మనకు మాదిరి. పౌలు ఏమంటారండి? మీరు నన్ను మాదిరిగా చేసుకోండి. నేను యేసుప్రభుని చూస్తున్నాను. యేసుప్రభు ఎలాంటి వాడు అలా మారాను నేను. మీరు చూడాల్సింది ఎవరినే చెప్పండి? పౌలునా, లేకపోతే లోకానుసారమైన వ్యక్తులనా? పౌలు చూడాలి. ఏమండి మా ఇంటి పక్కన ఆయనండి విడాకులు ఇచ్చాడండి, నాకు కూడా విడాకులు ఇచ్చేయాలనిపిస్తుందండి అనకూడదు. నువ్వు మీ ఇంటి పక్క ఆయన విడాకులు ఇచ్చి ఉండొచ్చు. నీ ఆప్షన్ ఏంటండి? ఆచార్య గారు చెప్పండి. సెకండ్ ఉండకూడదు. సెకండ్ ఆప్షన్ లేదని చెప్పండి ఒకసారి. అందరూ ఉంచుకున్న వాళ్ళందరూ నోరు మెదపట్లేదు. ఏమో ఎప్పుడైనా విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోవచ్చేమో అనుకున్న వాళ్ళందరూ నోరు మెదపట్లేదు. ఇప్పుడు బాగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మగవాళ్ళు చెప్పండి, ఆడవాళ్ళు కూడా చెప్పండి అండి. ఆవిడ చూడ తల్లి చూడండి ఎంత చక్కగా చెప్పారు, ఇలా అన్నారు. సరే ఆవిడ చెప్పినట్టు చెప్పండి అందరూ చెప్పండి. ఆడవాళ్ళు సరిగా ఎత్తట్లేదు. మీ కేరళ దెయ్యం పడితే చెప్పరు. మీకు ఏమైనా కేరళ దెయ్యం పడింది అనుకోండి చెప్పరు మీరు అలాగా. లేదు దేవుని ఆత్మ ఉందనుకోండి చెప్తారు మీరు. అది చెప్పండి, బాగా చెప్పండి ఇలాగ. మరి అలా అంత బాగా చెప్తే మీరు నోరు పుసుకుని ఎలా ఉంటారా? ఉందా ఉందా? నేను సెకండ్ ఆప్షన్ ఉంచుకున్నారండి. సెకండ్ ఆప్షన్ ఎవడైతే ఎత్తుకున్నాడో ఆడి పోయి ఆడే తవ్వుకున్నట్లు లెక్క. మిమ్మల్ని ఎవరు పూడ్చిపెట్టకలేదు, మిమ్మల్ని బోరుబావులు పడిపోయినట్టే మీరు. ఇదే ఏమన్నా నేను అది కాదు, అవన్నీ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ బోరుబావు అయితే ఏంటి భయకొస్తావా? నిన్ను మళ్ళీ పక్కన పోయి తీసేలోగా ఇంకేం పోయి. ఆడవాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటారు. మంచి మాట అన్నమాట. మగోళ్ళు బోరుబావులు పడిపోతారంటే ఆ రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి. మా 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 స్కూల్ పక్కన నీ శార్థం బెట్ట అని వాడు అత్మానం ఏమన్నా సరే, మరి నీ శార్థం బెట్ట. అన్నం తినకపోతే నీ శార్థం, అన్నం తినకపోతే శార్థం పెట్టాడు, దగ్గర కొట్టాడు అనిపించింది. ఏం తినకపోయి నీ శార్థం బెట్ట. ఇప్పుడు మనం ఆ తిట్టుని మళ్ళీ ఒక 40-30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వెలుగు తీసినట్టుగా ఆ తిట్టుని నేను వెలుగు తీస్తున్నాను మేడం. ఇప్పుడు వాళ్ళు శార్థం పెట్టినట్టే. ఏం వెతుక్కుంటే మా యావుడిని ఎలాగోలా చంపేయాలి. ఇప్పుడు విడాకులు లేవు కాబట్టి చంపేయాలనుకున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని ఊరుకుంటాడండి. ఆవిడ సావకు ముందే మీరు చచ్చిపోతారు. అస్తంతా నా పేరు రాయి ఊగిపోతుందండి ఈవిడి. ఎందుకంటే నువ్వు చచ్చిపోతా. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు ఎవరు తెలుసు? మీరు చెప్పండి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఒక 7 సంవత్సరాలు చిన్నవాళ్ళు ఉంటారు.
6 సంవత్సరాలు చిన్నోళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు చిన్నోళ్ళు ఉంటారు. అంటే మగోళ్ళు 10 సంవత్సరాలు ముందు పోతారని వాళ్ళ ఉద్దేశం. ఇదంతా నిజమేనా చెప్పండి? ఎవడు ఎప్పుడు పోతామో ఎవరికి ఏముండకూడదు చెప్పండి గట్టిగా. సెకండ్ ఆప్షను ఏంటి? సెకండ్ ఆప్షన్ చెప్పాను, విడాకులు అన్న ప్రస్తావన రాకూడదు. ఆ మాట కూడా రాకూడదు నీకు. చేసుకున్నాం కదా, చేసుకున్నారు కదా, ఇది దేవుడు ఏర్పరిచింది కదా, దానికి మీరేమవ్వాలి? కట్టుబడి ఉండాలి. కట్టుకోవలసిన నువ్వే, కట్టుకోవలసిన మనమే. కట్టుకోపోతే ఎలాగా? కట్టాలి. ఇదే ఈ సందర్భం ఎందుకు నేను మాట్లాడవలసి వచ్చిందంటే, మాకు ఆయన అన్నాడు అంటే కొంతమంది విడాకులు తీసుకోరు కానీ 4-5 తిరుగుతారండి. 4-5 తిరుగుతారు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, వీడు భ్రష్టుడై 4-5 తిరుగుతున్నాడు అనుకోండి, మళ్ళా మన మాట. వీడికి ఒక కుటుంబం ఉంది కదా, భార్య పిల్లలు ఉన్నారు కదా, వీడికి ఏదో రోజు రియలైజ్ అయ్యి ఏమవుతాడు? ఏదో రోజు రియలైజ్ అయ్యి ఏమవుతాడు? ఆ దరిద్రాన్ని అంతా వదులుతాడు. వదలడా? నువ్వు ప్రార్థన చేస్తే వీడు విడాకులు ఇచ్చేసాడు అనుకోండి, ఏమవుద్ది? ఇంకా ఆప్షన్ ఉందా? వాళ్ళు భ్రష్టులు అయిపోయినట్టేగా. అంటే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అడుగు వేయనంత వరకు, నువ్వు తొందరపాటు పడనంత వరకు నీకు ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ మినిట్ దాకా ఎదురు చూడాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఏమని ఎదురు చూడాలి? అద్భుతంగా ఆ వ్యక్తి మారిపోతాడని నువ్వు ఎదురు చూడాలి. ఆ వ్యక్తిని ప్రభు మారుస్తాడని ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. నా భర్తను దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు, నా భార్యను దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు, నా పిల్లలను దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు. నీ ఆలోచన ఉండాలి. నీకెప్పుడు ఆ ఆలోచన పాడైపోయిందో అప్పుడు నీ యొక్క బుద్ధి వివేకం అంతా కోల్పోతావు. మనం ఎప్పుడైతే వివేచన ఆలోచన కోల్పోతామో అప్పుడు ఏం చేస్తా ఉంటామంటే, మనం ఏం చేస్తామో మనకే తెలియదు. కొంతమంది టీవీలు పగలగొడతారు, కొంతమంది అయితే గ్లాసులు పగలగొడతారు, కంచాలు కొడతారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ స్థితి నీకు రాకుండా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన ఆలోచన నడక నీకు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. రెండవది నిన్ను చెప్తున్న మాట ఏంటంటే, విడాకులు అనే మాట. ఒకవేళ ఏమండి అమెరికాలో ఆయన తీసుకున్నాడు కదండి, బీమార్లో ఈయన తీసుకున్నాడు కదండి అని అంటే, ఒకవేళ అదే స్థితి కనుక నీకు వచ్చి ఉంటే, నువ్వు అదే స్థితిలో పడిపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి?